ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి 147వ కీర్తన 14వ వచనము. ఒకసారి ధ్యానం చేసుకున్నాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందండి? మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు మంచిది అని అంటే ఏమిటనంటే, ఏదైనా మనకు ఏ విషయంలోనైనా శ్రేష్టమైనదిగా మనము చూస్తూ ఉంటాము. ఇందులో 2 వాక్యాంశంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి మంచిదైనది, రెండవది తృప్తిపరచువాడు ఆయనే. మరి మంచిది మనకు కావాల్సింది ఏదైనా ఎలా ఉండాలని అంటే, నిజానికి మనం చూస్తే అది మంచిదై ఉండాలని ఆశపడతాము. అలాగున్నే మనం కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాము. నిజమే కదండి. మనకి ఎంత ఉన్నా కూడా తృప్తి లేదనుకోండి, ఆ జీవితంలో సంతోషం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అలాగున్నే ఏది మంచిది ఏది చెడ్డది అని మనము తెలుసుకోవాలని అనుకుంటే మనం ఖచ్చితంగా తెలుసుకోలేమండి. ఎందుకని అంటారా? ఉదాహరణకి ఒక షాప్కి మనం వెళ్ళాము, ఫ్రూట్స్ కొనడానికే వెళ్ళాము. యాపిల్స్ చూడటానికి పైకి చాలా ఖరీదు గల్లవిగా, బాగా అందంగా రెడ్గా బాగా కనబడుతున్నాయి. మరి బాగా కనబడుతున్నాయి అని చెప్పి మనము అతను చెప్పిన ఖరీదుకి మనము కొన్నాము. ఇంటికి వచ్చి మనం దాన్ని కట్ చేసి చూసిన తర్వాత దాని లోపలంతా పండంతా నలిగిపోయి కాయంతా పాడైపోయి తినడానికి పనికి రాకుండా ఉందండి. మరి అప్పుడు మనం ఏమనుకుంటాము? అరే, ఈ కాయలు చూడటానికి ఇంత బాగున్నాయి, ఇంటికి వచ్చి కట్ చేసి చూస్తే కాయలు ఇలా ఉన్నాయి, తినటానికి పనికి రాకుండా అని మనము ఎంతో బాధపడుతూ ఉంటాము. అలాగున్నే అయ్యో, ఇంత సొమ్ము పెట్టి కొన్నాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టాము అని మనము బాధపడతాము. మరి నిజమే కదండి. వాళ్ళకు ₹1 మనము వారు కొనేటప్పుడు వారు అమ్ముతున్నారు, ఎండలో పడి కూర్చొని కూరగాయలే కానీ కాయలే కానీ వారు ఎంతో ప్రయాసపడి అమ్ముతూ ఉంటారు. మరి అమ్ముతూ ఉన్నప్పుడు మనం వారిని అది ₹1కి ఇవ్వండి, ఇది ₹10కి ఇవ్వండి అని మనం వాళ్ళని గీజులాడుతూ ఉంటాము. అయితే వాళ్ళు ఏదైనా సరే ఒక ఫ్రూట్ అన్నట్టుగా మనకి ఇచ్చేశారు, మనం తెచ్చుకున్నాము. మరి మనమైతే వారికైతే ₹1 కష్టపడుతున్నారు కదా అని మనము జాలితో ఇవ్వలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పండంతా పాడైపోయి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయలేము. పోనీ మంచిదేది చెడ్డదేది అని మనం తెలుసుకోగలిగామా? తెలుసుకోలేకపోయాము. మరి ఒక పండే ఒక కాయే మనకి మంచిదైనది మనకి తెలియనప్పుడు ఈ లోకంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఎంతవరకు మనకు మంచి ఉందని మనం గ్రహించగలము? నాకు తెలిసి అయితే మానవ నేత్రాలతో మనము గ్రహించలేమనండి. అదే ప్రభువు మనకిస్తే, ఆయన మనకు ఇస్తే ఎలాగిస్తానని అంటున్నారనంటే, మంచి గోధుమలతో, అంటే మంచి శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైనది నీకు సిద్ధపరుస్తానని అంటున్నారండి. మరి ఇప్పుడు చెప్పండి, మరి మన జీవితంలో ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క నిర్ణయము ఆయన అడిగి తీసుకోవడం మంచిదా? ఆయన అడగకుండా మన ఇష్టానుసారం మనము చేసుకోవడం మంచిదా? ప్రతి ఒక్క విషయంలోనూ నా మెసేజ్లో మీరు చూడగలిగితే నేను దేవుని చిత్తానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటానండి. దేవుని చిత్తము అనే ఎక్కువగా బోధిస్తూ ఉంటాను. అలాగున్నే ఇప్పుడు కూడా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనం ఆలోచించేది మనం ఒక ఫ్రూట్ విషయంలోనే మంచిదా కాదా అన్నది మనము తెలుసుకోలేము. అదే సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మరి ఆయన మనకిస్తే ఖచ్చితంగా మేలైనదే ఇస్తారు. మంచి గోధుమలతో అంటే మంచిదైన దానితో నీకు ఇస్తాను మంచి ఆహారమును, మంచి పరిస్థితిని, మంచి స్థితిగతిని, మంచి గృహాన్ని, మంచి ఉద్యోగాన్ని, ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు మంచిదైనది మేలైనది చూసిస్తానంటున్నారండి. అలాగున్నే తృప్తి అనే విషయానికి వస్తే, నా జీవితంలో నా చిన్నతనంలో నేను చూసింది ఒకటి చెప్తున్నానండి. మా అన్నయ్య మేము ఒక షాప్లో ఉన్నాము. అయితే
అందులో మా అన్నయ్య అన్నారు, మా అన్నయ్య నేను అనుకున్నాము పండుగ టైం అనమాట. అయితే వరుసగా 3 పండుగలు వస్తాయన్నమాట. న్యూ ఇయర్, క్రిస్మస్, ఇంకొక పండుగ. అయితే ఆ 3 పండుగలు వస్తే మా అన్నయ్య అన్నారు, నేనన్నాను, అన్నయ్య ఇవి 2 పండుగలు కనుక ఇవి 2 పండుగలకే ఎక్కువ మీరు షాప్లో సంపాదన ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకుందాం అని చెప్పి నేను మా అన్నయ్యతో అన్నాను. సరే బెట్ అని చెప్పి మా అన్నయ్య అన్నారు, చిన్నతనంలో అండి. అని అంటే సరే అని చెప్పి నేను అన్నాను. నేను బెట్ వేశాను, మరి ఏం జరుగుతుందో, నేను గెలుస్తానా అన్నయ్య గెలుస్తారా అని నేను అనుకున్నాను. అయితే ఇది అయిపోయింది, క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయింది, మళ్ళీ తర్వాత పండుగ కూడా రానే వచ్చింది, ఎక్కువగానే ఎర్న్ చేశారు. అయితే అన్నయ్య అన్న మాట ఏంటంటే, అయితే దీనికి ఎక్కువ సంపాదన వచ్చింది, దానికంటే దీనికి ఎక్కువ సంపాదన వచ్చింది, కానీ అందులో తృప్తి ఉంది, ఇందులో తృప్తి లేదు అని అన్నారు అన్నయ్య. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను గెలిచాను అన్న మాట కంటే ముఖ్యంగా తృప్తి ఎందులో ఉంది? కొంచెం వచ్చినా కూడా దీనిలో తృప్తి కలిగి ఉంది. అది ఎంత ఎక్కువ వచ్చినా కూడా అందులో తృప్తి లేదు. అంటే ఆ తృప్తి లేకపోతే మనిషి జీవితానికి ఎంత ఉన్నా కూడా సంతోషం అనేది, నెమ్మది అనేది ఉండదండి. ఇంకా ఏదో కావాలనే తపన ఉంటే అది జీవితానికి నెమ్మది కలిగిన జీవితం కాదు. అలాగున మనకు ఆయన మేలైనది ఇస్తానని అంటున్నారు, తృప్తిని ఇస్తానంటున్నారు. కనుక మనము ఆయన ఇచ్చేదానికోసము ఆశపడదాము, మన సొంత నిర్ణయాన్ని, మన సొంత ఇష్టాన్ని పక్కకు పెడదాము. ఆయనకు విధేయత చూపించి ఆయన పట్ల భయభక్తులు, ప్రేమ కలిగి జీవిద్దాము. వాక్యం మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నానండి. ఆయన ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చి నూరంతల ప్రతిఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.